నంద్యాలలో ఓ ఒంటరి మహిళ స్థానిక సీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను నమ్మించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసిన తర్వాత వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. బాధితురాలు డీఐజీ ఎస్పీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు వద్దకు రా, నిన్ను నేను చూసుకుంటా అంటూ సీఐ పంపిన సందేశాలను ఆమె మీడియా ముందుకు తీసుకొచ్చారు. భద్రతపై ఆందోళన చెందుతున్న బాధితురాలు తన పిల్లల భవిష్యత్తుపైన భయపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో బాధితురాలి వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో ఈ కేసుపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఫోన్ ద్వారా పరిచయం అయ్యి నాతో కొంచెం అసభ్యకరంగా మాట్లాడి సీఐ గారు నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగున్నావు అది ఇదని నాకు మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ సార్ ఏఎస్పీ మేడం దగ్గరికి పక్కబడి చేసింది. ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసింది ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్ నేను మొత్తం డిలీట్ చేయించేసినాను, నువ్వు ఆయన జోలికి వద్దు, ఆయన నీ జోలికి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఈయనని ఒక ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ ఫోన్ లైన్లో ఉన్నారు. బసవరాజ్, ఏంటి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, మహిళకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సిఐ వేధింపులు తాళలేక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఉంది. ఏంటి పరిస్థితి, ఏంటి అప్డేట్ ఏంటి? ఏదైతే మహిళ ఆరోపిస్తున్నట్టు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒక సిఐ స్థానంలో ఉండి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు, అదేవిధంగా తను ఏదో ఆశిస్తూ ఆమెను తన వద్దకు రమ్మని, లేదా తను అందంగా ఉంది, అదో రకంగా ఉందని ఈ రకంగా తప్పుదో పట్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే దీంతో సిఐ యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఆశయం ఏంటి అర్థం చేసుకున్న ఆమె ఏదైతే సోషల్ మీడియా ముందుకు వచ్చి తను చెప్పడం జరిగింది. అంటే ఒక సిఐ ఇలా ఏదైతే ప్రవర్తిస్తున్నాడో అసభ్యకరంగా, లేదు తను అందంగా ఉన్నానని, తనను వాంఛించే క్రమంలో ఆశపడుతున్నాడు అనే రకంగా ఆమె అయితే బాహాటంగా చెప్పిన పరిస్థితి ఇది ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. అంటే మహిళలు చాలా విభాగాలు పనిచేసే మహిళలు నిత్యం లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అంటే లైంగిక వేధింపుల నుంచి వాళ్ళు బయటపడడానికి లేదా రక్షణ పొందడానికి అంతిమంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసే దాఖలాలు చూసాం. అయితే ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్, ఏదైతే అది నంద్యాల కేంద్రంగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అందంగా ఉంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా అంటే ఆ రకంగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ, అంటే తనను తన వశపరుచుకునే క్రమంలో అంటే నిత్యం వేధింపులు చేస్తున్న నేపథ్యంలో ఆ మహిళ సోషల్ మీడియా ముందుకు వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నీ చెప్తా ఉన్నది. బట్ ఈ విషయంలో ఏదైతే డిఐజీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు కొంత చూసి చూడనట్లు, మరి ఆ పోలీస్ ఆఫీసరు డిపార్ట్మెంట్ అనే మమకారము లేదా ఈ అమ్మాయి చెప్పే దాంట్లో ఏమన్నా అవాస్తవం ఉందని తెలుసుకున్నారో తెలియదు, కానీ కొంత కాలయాపన చేస్తున్నట్లయితే ఆమె చెప్తూ ఉన్న పరిస్థితి దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా అయితే ఆ మహిళకు నిజంగా జరిగిందా, ఆ పోలీస్ ఆఫీసర్ వేధింపులు చేశాడా, లేదా ఈ ఇద్దరి కథ భాగోతం వెనుక కుట్ర కోణం పొలిటికల్ గా ఏదైనా దాగుందా అనే కోణంలో అయితే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అంటే విచారణ చేపట్టి మహిళకి నిజంగా పోలీస్ ఆఫీసర్ నుంచి వేధింపులుంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ లేని పక్షంలో పొలిటికల్ గేమ్ అయితే దాన్ని బయటపెట్టి అంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అంశం కూడా ఉంది. బట్ ఏదైతేనేమి ఒక మహిళ అంటే బహిరంగంగా తనకు ఇలా ఉంది చెప్తున్న దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మనం. బసవరాజ్, అలాగే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఆ బాధితురాలు ప్రస్తావించిందా? వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, కానీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందే ఆ బాధితురాలు? అయితే ఉన్నత ఎస్పీ గారికి చెప్పింది, అదేవిధంగా డిఐజీ గారికి చెప్పింది. సో ఎస్పీ గారికి చెప్తేనేమో ఏఎస్పీ దగ్గరికి వెళ్ళమంటే ఏఎస్పీ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే ఏఎస్పీ ఉండి సరే ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది, సో చాటింగ్లు లేదా ఫోన్ కాల్స్ ఇటువంటివన్నీ ఆయన దాంట్లో ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఫోన్ లో డిలీట్ చేస్తాం, మీ దాంట్లో డిలీట్ చేస్తాం, ఇంకా ఒకరికొకరికి సంబంధం ఉండదు, అదేవిధంగా ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదు ఇవ్వడానికి వీలు లేదని ఒక తెల్ల కాగితం పైన అంటే ఈమె చేత సంతకం పెట్టించుకున్నట్లు కూడా ఈమె చెప్తా ఉంది. మరి ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాని పరిస్థితి.
అసలు అక్కడ జరిగిన అంశం నిజంగా ఈమెకు వేధింపులుంది, ఆ పోలీస్ ఆఫీసర్ ఈమెను హింసించాడు అనుకుంటే ఏదో సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇచ్చేయాలి, కానీ అలా కాకుండా రాజీ కుదుర్చి అంటే చాలా మందికి అంటే మనం చూస్తా ఉన్నాం జనరల్ గా ఏదైనా మహిళ పట్ల అసభ్యకరంగా లేదా ఇతరత్ర ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక తల్లిగా ఉన్న ఒక అమ్మాయిని అందంగా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అంటే ఆ చాటింగ్స్ అన్ని డిలీట్ చేసి తెల్ల పేపర్లో సంతకం పెట్టుకొని నెక్స్ట్ ఇంకెక్కడ ఫిర్యాదు ఇవ్వద్దు, అయిపోయింది అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. మరి అంటే ఒక ఏఎస్పీ స్థాయిలో ఈ విధంగా చెప్పారంటే మరి వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్ ఉందా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ మావోడే కదా అనే మమకారమో తెలియదు, కానీ ఇది చేసినట్లు కూడా ఆమె చెప్తా ఉంది. మరి బాధితురాలు అంటే ఏ ఏరియాలో ఉంటుంది, వాళ్ళ భర్త ఏం చేస్తాడు, ఎంతమంది పిల్లలు, ఏంటి విషయాలు తెలియదు, కానీ మొత్తం మీదైతే ఆమె డిమాండ్ చేస్తున్న దాన్ని బట్టి పోలీస్ ఆఫీసర్లు అందరినీ సంప్రదించాను, అందరం కంప్లైంట్ ఇచ్చాను. ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు న్యాయం కావాలని ఆమె కోరుతున్న పరిస్థితి. మనోజ్. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.